దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాల వాగ్దానాలకి ప్రియ సంగమా మీ దగ్గర ప్రత్యేక వందనాలు, శుభము కలుగును గాక. ఈ దిన వాగ్దానం 106వ కీర్తనలు మరి 43 నుండి 44, 45 వచనాలు ధ్యానించుకుందాం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి దోషము తన వినబడగా వారి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకును. తన కృపాబాహుళ్యం బట్టి వారిని కరుణించను. దేవుని ప్రేమైన సంగమా, దేవుడు బిడ్డలారా, ఇది నువ్వు అనేక పర్యాయములు దేవుడిని విడిచిపెట్టి ఉండొచ్చు, మన చేసిన దోషమును బట్టి, అపరాధ క్రియలు బట్టి. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, తమ దోషము చేత వారు హీనదశ పొందారు. ఇశ్రాయేలు చూడండి, ఐగుప్తు దేశంలో వారు తమ దోషమును బట్టి బహు హీనదశకు వచ్చేశారు. ఇక మమ్మల్ని విడిపించే ఆధారం లేదని వారు చాలా మూర్ఖులతో కూడినటువంటి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించాడు. అదే మాటలు ఇక్కడ సెలవుయబడుతున్నాయి. నీ జీవితంలో కూడా చేసిన అపరాధములను బట్టి, దోషులను బట్టి, పాపదోషులను బట్టి దేవుడికి విరోధంగా నేను పాపం చేయడం చేత నేను ఇంత పాపంలో, శ్రమలో, శోధనలో, దుఃఖంలోకి వెళ్ళిపోయినాను. ఇక నన్ను విడిపించేవారు ఎవరు లేరు అనుకోమాకండి. 44వ వచనం చూసినట్లయితే, ఆయనను వారి రోదనము తనకు వినబడగా. ఎప్పుడైతే నీ కలిగిన శ్రమను బట్టి, శోధన బట్టి, వేదన బట్టి, దుఃఖమును బట్టి, కన్నీటిని బట్టి నీ రోదనము దేవుడికి వినబడుతుందో, ప్రేమ అయిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణైన దేవుడు నేను ఏమాత్రం విడవను ఎడబాయనని వాగ్దానం చేసిన ఆ గొప్ప దేవుని ప్రేమ వారిని తలంచుకొని ఆయన తన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే మనల్ని తలంచుకొని మన పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైతే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు రక్తమును జ్ఞాపకం చేసుకొని నిన్ను నన్ను విడిపించడానికి దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. కాబట్టి తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించును. తన కృపా బాహుళ్యమును బట్టి కరుణించును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచ్చిన ఉంటుంది, మీ క్రియల చేత కాదు కృపచేతను మీరు రక్షించబడినారు అట్లా. దేవుడు కృప అయినాడు. ఆ కృపగల దేవుడు తప్పకుండా నువ్వు ఏ రోదనముతో, కన్నీటితో ఆయన కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నావో, నీ ప్రార్థన వినలేదు, నా ప్రార్థన వినేవారు లేరు, ఇక నా జీవితం ఇంతే అనుకోమాకు. నీ ప్రార్థన మనవులు వినగానే, మీ రోదన వినగానే ఆయన తన నిబంధన జ్ఞాపకం చేసుకుని విడిపించే దేవుడు. మన నిబంధన జనులం. ఏడుదా నిబంధన అంటే శిలోపై ప్రభు మనకు మరణించి రక్త నిబంధన, కొత్త నిబంధన చేసిన ఆ నిబంధనలో ఉన్న వారం కావున ఇందు విషయంలో మీరు చింతించవలసిన అవసరం లేదు. దేవుడు కరుణా వాత్సల్యత గలవాడేండి మనం విడిపించే సమర్థుడై ఉన్నాడు. అందుకు దేవుడి స్తుతి కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.